విశాఖపట్నం సిద్ధమైంది. భారీ ఈవెంట్లకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇటు న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డ్రగ్స్, గంజాయి వినియోగించకుండా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి ఈవెంట్ సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. రాత్రి 1 గంట వరకు ఈవెంట్లు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి చేశారు. ఇటు 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు బీచ్ రోడ్లో వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు పోలీసులు. పలు చోట్ల వాహనాలను దారి మళ్లింపు ఉంటుందని చెప్పారు. మహిళల భద్రతపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ప్రధాన కూడలి వద్ద షీ టీమ్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు పోలీసులు. రైట్, ఇక విశాఖపట్నం కూడా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. విశాఖపట్నంలో పోలీసులు విధించిన ఆంక్షలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్. విశాఖ నగరం సైతం కూడా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైంది. ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం కూడా ఈవెంట్లు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు 31st నైట్ ఈవెంట్స్ నేపథ్యంలో పోలీసులు సైతం కూడా అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి పలు ఆంక్షలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఈవెంట్స్ నిర్వహించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాత్రి 1 గంట వరకు కూడా నిర్వహిస్తారు. కాబట్టి 1 గంట వరకు నిర్వహించే ఈవెంట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ అనుమతిని సైతం కూడా తప్పనిసరి చేశారు. ఎప్పటి వరకు అయితే టైం నిషేధించారో అప్పటి వరకు మాత్రమే ఈవెంట్ నిర్వహించాలి. అక్కడి నుంచి కూడా ఎక్కువసేపు నిర్వహించినట్లయితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే మద్యం తాగిన వారిని సైతం కూడా వారి వారి ప్రాంతాలకు సురక్షితంగా చేర్చే బాధ్యత సైతం కూడా ఈవెంట్ అలాగే యాజమాన్యాలు సైతం కూడా తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఇటు రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ఎక్కువగా ఇటు బీచ్ రోడ్లు అయితేనే కానీ బీఆర్టీఎస్ రోడ్లో ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఉంటారు. కాబట్టి దాని మీద కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఆ రోజు ఏదైతే 31వ తేదీ 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు సైతం కూడా ఇటు బీచ్ రోడ్డును పూర్తిగా వాహన రాకపోకలు అనేవి నిషేధించారు. అంతేకాకుండా ఇటు రామా టాకీస్ వద్ద ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు, అంతేకాకుండా అడివారం దగ్గర ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు ఇవన్నిటిని కూడా పూర్తిగా మూసివేస్తున్నట్లు సిపి కూడా తెలపడం జరిగింది. ఆ రోజు మాత్రం 31వ తేదీ నుంచి 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు గంజాయి, మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడా కూడా అలాంటి వాసన వచ్చినప్పటికీ కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ సైతం కూడా ఎప్పటి నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నగరంలోకి గంజాయి కానీ ఇట్లా మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటివి రాకోకుండా చూసుకునే బాధ్యత ఈవెంట్స్ యాజమాన్యాలదే. అటువంటి ఏమన్నా వచ్చినట్లు కనుక తెలిసినట్లయితే కనుక వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఇక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ప్రధాన కూడల్లో నిర్వహిస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే తెలపడం జరిగింది. ఆ వాహనాలు పట్టుబడితే కనుక వెంటనే వాటిని సీజ్ చేస్తాము. తెల్లవారుజామున స్టేషన్కు వచ్చి వారంతా కూడా కోర్టు నుంచి సమాన్లు వచ్చిన తర్వాత వాహనాలను తీసుకువెళ్లాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్తూ ఉన్నారు. ఇక ఈవెంట్స్ కి సంబంధించి చూసుకున్నట్లయితే నగరంలోని అన్ని 5 స్టార్ హోటళ్లు సైతం కూడా ఈవెంట్లు నిర్వహిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రైవేటు సంబంధించిన ఈవెంట్లు సైతం కూడా నగర వ్యాప్తంగా ఈవెంట్లు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే టికెట్లు అనేవి కూడా సేల్ అవుతూ ఉన్నాయి. ప్రముఖ ఎవరైతే గాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా డీజేకి సంబంధించిన ప్రముఖులు సైతం కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈవెంట్లు సైతం కూడా భారీ స్థాయిలో అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ 31st కి సంబంధించి 31వ తేదీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే కఠిన ఆంక్షలు అయితే పెడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు అనుమతులు తీసుకోకపోయినా నిబంధనలను ఉపక్రమించినప్పటికీ కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ జరుగుతుంది. ఇక మహిళల భద్రతకు సైతం కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎవరైనా మద్యం తాగి కానీ లేవైతే ఆకతాయిలు కానీ మహిళలు చేతులు పట్టుకొని విషెస్ చెప్తూ వారిని వేధింపులకు గురి చేయడం కానీ ఇతర సమస్యలు సృష్టించడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నోవోటెల్ జంక్షన్, అలాగే గాజువాక, అలాగే ఇతర పెందుర్తి జంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ జంక్షన్ల వద్ద షీ టీమ్స్ సైతం కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా షీ టీమ్స్ సంప్రదిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఈ ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఒక వాట్సాప్ నంబర్ సైతం కూడా సిపి ఇవ్వడం జరిగింది. ఆ సిపి వాట్సాప్ నంబర్ కి కనుక ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వాట్సాప్ చేస్తే తక్షణమే ఆ స్టేషన్లకు వాటిని స్పందించే విధంగా చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి చెప్తూ ఉన్నారు. ఓకే జార్జ్, థ్యాంక్ యూ.